హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అదే సరాసరి. దీన్నే సగటు అంటారు. సో ఇంగ్లీష్లో యావరేజెస్ అంటారు. ఓకేనా? సో ఇంతకీ ఈ సరాసరి అంటే ఏంటి అసలు? ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్కి నాకు 5, 10, 20, 15 వేద్దాం. 15 తర్వాత 20, 25 ఇలా మార్క్స్ వచ్చాయి. సో ఇంగ్లీష్లో, అలాగే మ్యాథ్స్లో, సైన్సు, బయాలజీ, కెమిస్ట్రీ ఇలా మార్క్స్ అనేవి నాకు వచ్చాయి. ఓకేనా? సో ఇలా మార్క్స్ వచ్చినప్పుడు ఇప్పుడు దీనికి మనం సరాసరి చేసామనుకోండి, అంటే సగటు చేసామనుకోండి, ఒక వాల్యూ అనేది వస్తుంది. సో అదేంటంటే ప్రతి ఒక్క వాల్యూని ఈక్వల్ చేసేటట్టు మనకి ఆ సగటు అనేది తెలియజేస్తుంది. ఓకేనా? సగటు యావరేజ్ అంటే ఏంటంటే యావరేజ్గా ఒక నెంబర్ అనేది వస్తే అది ప్రతి ఒక్క వాల్యూని ఈక్వల్గా చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ 5 మార్క్స్ వచ్చాయా? సో దీన్నే ఈక్వల్ చేస్తుంది. అంటే ఏంటి? దీనికంటే ఇది చాలా తక్కువ ఉంది. ఆ వచ్చిన వాల్యూ అనేది దీన్ని సమానం చేస్తుంది. సో అలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో దాన్నే మనం సగటుగా చెప్పుకుంటుంటాం. సో సగటు అనేది అలా వస్తుంది. ఇప్పుడు మీకు చిన్న ప్రాబ్లం చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో సగటు దీనికి ఫార్ములా ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో ఇలా చేస్తాం. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటాం? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. ఓకేనా? సో ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు 5, 10, 15, 20, 25 అనేది నాకు వచ్చిన మార్క్స్. ఈ మార్క్స్ అన్నిటికీ మనం సగటు కడితే, సో 5 రాసుల మొత్తం అంటే ఇవన్నీ కలిపేయాలి. ఓకేనా? 5 + 10 + 15 + 20 + 25 బై ఎన్నైతే ఉన్నాయో వాటిని రాసుల సంఖ్య అంటారు. ఓకేనా? సో నెంబర్స్ ఇక్కడ ఎన్నైతే ఇచ్చామో వాటిని కౌంట్ చేసి వేస్తే వాటిని రాసుల సంఖ్య అంటారు. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటారు వాటిని. ఓకేనా? వీటిని నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని రాసుల మొత్తాన్ని అంటారు. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని రాసుల సంఖ్యని అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఓకేనా? సో ఈ 5ని మనం రాసుల సంఖ్య అంటాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం సమ్ చేస్తే మనకి సగటు అనేది వస్తుంది, యావరేజ్. ఓకేనా? సో చూడండి ఎంత వస్తుందో. 5, 10, 15, 15, 15, 30, 30, 20, 50, 50, 25, 75, 75 వస్తుంది. 75 5తో కట్ చేస్తే 5 1s 5, 5 5s 25. ఓకే, 15 అనేది యావరేజ్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ యావరేజ్ అనేది అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మనకి వచ్చిన ప్రతి సబ్జెక్ట్లో మార్క్స్ ఇవి. ఓకేనా? 5 ఇచ్చాం, 10 ఇచ్చాం, 15 ఇచ్చాం, 20 ఇచ్చాం, 25 ఇచ్చాం. ఓకేనా? సో ఇవన్నీ కలిపితే మనకి 75 మార్క్స్ అనేవి వస్తాయి. సో అదేవిధంగా ఈ యావరేజ్ చేసేది ఏంటంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి 15 మార్క్స్ వచ్చినట్టే, 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 ఇక్కడ మనకి 15 మార్క్స్ అనేవి వచ్చినట్టే. సో ఇవన్నీ కలిపినా కూడా 75 వస్తుంది. అది ఎలా వస్తుంది బ్రో అంటే చూడండి, ఇక్కడ 25 ఉంది. ఈ 25లో మనం 15 తీస్తే 10 ఉంటుంది. ఆ 10 అనేది ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్ళి ఆ 10 + 5 అనేది 15 అవుద్ది. ఓకేనా? సో ఇలా ఎక్కువగా ఉన్న వాల్యూస్కి తక్కువగా ఉన్న వాల్యూస్కి ఇచ్చి ఇలా అడ్జస్ట్ చేస్తుంది. ఓకేనా? సో యావరేజెస్ అనేది ఇలా మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా. సగటు అంటే అన్నిటికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడం, సరి సమానంగా వాల్యూస్ని పంచడం. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, 30,000 అనేది జీతం వస్తుంది. 30,000. ఓకేనా? సో ఈ వ్యక్తికి 30,000 జీతం వస్తే 30 రోజులు, 1 నుంచి 30 రోజులు ఉన్నాయి. 30 రోజులు పనిచేస్తే మనం 30,000 వస్తుందంటే ఏమనుకుంటాం? సో ఒక్కొక్క రోజుకి 30,000 అంటే ఒక్కొక్క రోజుకి 1,000 రూపాయలు వస్తుంది అనుకుంటాం. కానీ ఈ వ్యక్తికి ఒక రోజు అంట 100 రూపాయలు వస్తుంది, ఒకరోజు 200 వస్తుంది, ఒకరోజు 500,
ఒకరోజు 300, ఒకరోజు 100 ఇలా వస్తుంది. కానీ ఫైనల్గా చూసుకుంటే ఎంత వస్తుంది? 30,000 అనేది వస్తుంది. సో అప్పుడు మనం దీనికి యావరేజ్ చేస్తే 30,000 బై 30 చేస్తే 0కి 0. సో మొత్తం 3 పొదలు 30 కాబట్టి 1000 వస్తుంది. ఓకేనా? సో 1000 వస్తుంది. సో అప్పుడు రోజుకి 1000 అని చెప్పేసి మనం చెప్తాం. ఏ రోజు ఎంత సంపాదించినా మ్యాటర్ కాదు, మొత్తానికి వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని మనం యావరేజ్ చేస్తే రోజుకి 1000 అనేది సగటున రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తుండు. సో సగటు 1000 రూపాయలు సంపాదిస్తుండు రోజుకి అని చెప్పేసి అంటాం. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా మనకు వచ్చిన మార్క్స్ అనేవి ఇలా వస్తే మనకి సగటు వచ్చిన మార్కులు ఏంటంటే 15, 15, 15, 15, 15. ఓకేనా? సో ఇలా ఈ 5 సబ్జెక్టులు మనకి 15, 15 అనేది సగటుగా వచ్చాయి. సో వీటినే మనం సగటు మార్కులు అంటాం. ఓకేనా? సగటుగా వచ్చాయి అని చెప్పేసి అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఎవరైనా అమ్మాయిలు ఉన్నారు ఒక తరగతి గదిలో, వీళ్ళ వయసులు మొత్తం ఒక 30 మంది వయసులు అనేవి 18 సంవత్సరాలు చెప్పండి. ఓకేనా? ఒక 30 మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ సగటు వయసు 18 అంటే 1 నుంచి 30 మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ వయసులు కూడా 18. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అనేది ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక 30 మంది అమ్మాయిలు ఉన్నారు, ఈ 30 మంది అమ్మాయిల సగటు వయసు 18 అని ఇచ్చాడంటే ఒక్కొక్క అమ్మాయిది 18 సంవత్సరాలని అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో అందరికీ ఇలా ఇచ్చినట్టే ఒక్కొక్క అమ్మాయిది 18 సంవత్సరాలని మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో ఇంకొకటి ఈ యావరేజెస్కి సంబంధించి ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు మనం ఇక్కడ చేసాం కదా, రాసుల మొత్తముపై రాసుల సంఖ్య ఎంత వచ్చింది? 75/5 మొత్తం కలిపితే రాసులు మొత్తం. ఓకేనా? ఎంత చేసాం కదా, 75/5 వచ్చింది. ఓకేనా? సో ఇలా అనేది ఇది ఎప్పుడు కూడా మనకి ఇక్కడ మనం కట్ చేస్తే ఎంత 15తో కట్ అవుద్ది. ఓకేనా? 15తో కట్ అయింది. ఇలా వచ్చిన సగటు అనేది ఎప్పుడు కూడా ఇక్కడ ఇచ్చిన కనిష్ట సంఖ్య ఏదైతే ఉందో దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అలాగే గరిష్ట సంఖ్య ఉందా, ఇది దీనికంటే తక్కువగా ఉంటుంది. లోయెస్ట్ నెంబర్ కంటే ఎక్కువగాను అలాగే హైయెస్ట్ నెంబర్ కంటే తక్కువగాను వచ్చిన సగటు అనేది ఎప్పుడూ ఉంటుంది. అది మ్యాక్సిమం మిడిల్లో ఉంటుంది, లేదంటే మిడిల్లో ఏవైనా 2 నెంబర్లు ఉంటే ఆ 2 నెంబర్ల దగ్గర ఉంటుంది. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా గోల్డెన్ రూల్. ఓకేనా? సో ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు మనకి 75/5 రాసుల మొత్తముపై రాసుల సంఖ్య కట్ చేస్తే ఎంత వచ్చింది? 15 అనేది వచ్చింది. ఓకేనా? సో దీన్ని మనం ఇంకొక రూల్ ప్రకారం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, 10 ఉంది, 15 ఉంది, 20 ఉంది, 25 ఉంది. ఓకేనా? సో ఈ వాల్యూస్కి మనం ఒకటి కలిపాం అనుకోండి, 5కు ఒకటి కలిపాం, 10కు ఒకటి కలిపాం, దీనికొకటి, 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 అన్నింటికి +1 చేసాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ కూడా +1 అనేది ఆన్సర్ వస్తుంది. సగటు అనేది ఒకటి పెరుగుద్ది. ఇక్కడ ఉన్న రాసుల సంఖ్యలు ఇవి, రాసుల సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటికి ఒకటి కలిపినా, లేదంటే ఒకటి మైనస్ చేసినా, లేదంటే 2తో 3తో ఎంత కలిపినా ఇక్కడ అంత డిఫరెన్స్ అనేది మనం చూస్తాం. ఎంత ఇంటూ చేసినా అంత డిఫరెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో చిన్న ప్రాబ్లం ఒకటి చేద్దాం చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి +1 అనేది కలుపుదాం అన్నిటికీ. ఓకేనా? సో +1 కలిపితే ఇక్కడ ఒకటి పెరుగుద్దో లేదో చూద్దాం సగటులో. ఓకేనా? చూడండి, 5కు ఒకటి కలిపితే ఎంత వస్తుంది? 6. 10కు ఒకటి కలిపితే 11. 15కు ఒకటి కలిపితే 16. 20కి ఒకటి కలిపితే 21. 25కి ఒకటి కలిపితే 26. ఓకేనా? సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కలపాలి. కలిపితే ఎంత వస్తుందో చూడండి. సేమ్ ఇందాక 75 వచ్చింది కదా, 75కి ఒక్క 5 కలపాలి. 1, 2, 3, 4, 5 అన్నిటికి ఒకటి కలిపాము కాబట్టి. సో 75కి 5 కలిపితే 80 వస్తుంది. ఓకేనా? సో ఈ 80 వచ్చింది. ఇప్పుడు ఈ 80లో ఎన్ని? 1, 2, 3, 4, 5 రాసుల సంఖ్య అనేవి 5 ఉన్నాయి. ఓకేనా? సో 5తో కట్ చేస్తాం. కట్ చేయండి. 5 1 5 30 ఉంటుంది. 5 6 30. ఓకేనా? సో 16 వచ్చింది. చూడండి, ఇక్కడ 15 వచ్చింది, ఇక్కడ 16 వచ్చింది. మనం ఒకటి కలిపాం వీటికి, ఇక్కడ ఒకటి కలిసింది.
సగటుకు కూడా 1 కలిసింది. ఓకేనా? ఈ రాసుల సంఖ్యకి మనం 1 కలిపితే 1 అనేది కలుస్తుంది. అలాగే మనం ఇంటూ 2 చేసామనుకోండి, అలాగే ఇక్కడ కూడా ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుందో అంతే వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఇలా ప్రతిదీ కూడా మనం ఈ రాసుల సంఖ్య దగ్గర ఏదైతే మోడిఫికేషన్ చేస్తామో అది ఇక్కడ సగటులో మనకి అది కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మనకి ఒక బేస్ పాయింట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏవైనా 2 అంకెలు కానీ సంఖ్యలు కానీ ఇచ్చేయి, ఫర్ ఎగ్జాంపుల్కి 3, 5 ఇవి ఇచ్చి వీటి సగటు ఎంత అంటాడు, వీటి సగటు ఎంత అంటాడు. సో దీనికి చిన్న ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది. అదేంటి? a+b/2. సో a+b/2 ఇక్కడ దీన్ని ఏ అనుకుందాం, 3ని, 5ని b అనుకుందాం. సో దీని ప్రకారం ఇక్కడ చేయండి. 3 + 5/2 ఎంత వస్తుంది? 8/2 కట్ చేస్తే 4 వస్తుంది. ఓకేనా? వీటి యావరేజ్ అనేది 4. 3, 5ల సగటు 4 వచ్చింది. ఓకేనా? సో ఈ ఫార్ములా అనేది మీకు నచ్చితే యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదో చెప్పాలి కాబట్టి చెప్తాం, ఎక్కడైనా యూజ్ అవుద్ది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే 3, 5 ఎంత వస్తుంది? కలిపేయాలి. ఓకేనా? రాసుల సంఖ్య అంటే 2, సేమ్ అలాగే వస్తుంది. ఓకేనా? సో 8/2 ఎంత వస్తుంది? 4. సేమ్ వాల్యూ. ఓకేనా? సో ఇదేంటంటే చెప్పాలి కాబట్టి చెప్తాం. మనం ఇదే మొత్తం ఈ కాన్సెప్ట్ అయ్యేంత వరకు ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక్కసారి రాసులు మొత్తం అడుగుతాడో అప్పుడు మనం ఇవి ఇంటూ చేయాలి. వాటి గురించి ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న ప్రాబ్లం చెప్దాం. సో అంతకంటే ముందు ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు 2 అంకెల గురించి చెప్పాం కాబట్టి ఇది చెప్దాం. చూడండి, ఇక్కడ మనకి సగటు చేస్తే 15 అనేది వచ్చింది కదా ఈ ప్రాబ్లంకి. ఆల్రెడీ ఇక్కడ 15 ఉంది కదా, డైరెక్ట్గా వేసుకోవచ్చు కదా బ్రో అని చెప్పేసి మీకు ఎవరికి డౌట్ రాలేదా? సో వేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు అది వేయాలి? ఒక్కొక్క నెంబర్ చూడండి, 5, 10, 15, 20, 25. సో ప్రతి నెంబర్ మధ్య ఒక రిలేషన్ ఉంది, +5 ఉంది. గమనించారా? సో ప్రతి నెంబర్ మధ్య కూడా +5 అనేది ఉంది. అర్థమైందా? 5కి 5 కలిపితే 10 అయింది, 10కి 5 కలిపితే 15 అయింది, 15కి 5 కలిపితే 20, 20కి 5 కలిపితే 25. సో ఇలా ఈ రిలేషన్ ఉంది కాబట్టి అన్నిటికీ ఒకటే నెంబర్ రిలేషన్ ఉంది కాబట్టి ఈ మిడిల్లో ఉన్నది ఇటు రెండు సపరేట్ చేసి మిడిల్లో ఉన్నదాన్ని మనం సగటు అని చెప్పేయచ్చు. ఓకేనా? సో అన్ని సమానంగా రిలేషన్ ఉంది కాబట్టి ఒక నెంబర్ అనేది. ఓకేనా? సో ఒక్కోసారి ఏమవుద్ది, ఈ నెంబర్ ఇవ్వడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 15 కానీ 10ని కానీ మనం యావరేజ్ అని చెప్పగలమేంటి? అవదు కదా. సో అప్పుడే మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్కి ఇది చిన్న నెంబర్ కాబట్టి మీకు ఈజీగా అయిపోద్ది. కొంచెం పెద్ద నెంబర్ వేసుకుందాం. చూడండి, 25, 30. ఇప్పుడు చూడండి, ఇటు 3 ఉన్నాయి, మిడిల్లో నెంబర్ లేదు. ఓకేనా? ఇక్కడ ఇటు రెండు ఉన్నాయి కాబట్టి 15 ఈజీగా వేసుకున్నాం. కానీ ఇక్కడ ఇటు 3 పోయినాయి, మధ్యలో నెంబరే లేదు. సో ఇప్పుడు యావరేజ్ అనేది ఎలా కొనుక్కుంటాం? ఇది ఎప్పుడంటే అన్నిటి మధ్యలో ఒకటే రిలేషన్ ఉన్నప్పుడు. అది -11, +11. ఇక్కడ +5 ఉంది అన్నిటి మధ్య. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటికి మధ్యలో మనకి యావరేజ్ అనేది వస్తుంది. పుసుక్కున కొంతమంది ఏంటి 15.5 బ్రో పెట్టేసే ఆన్సర్ అని చెప్పేసి చెప్తారు కాన్ఫిడెంట్గా. ఆన్సర్స్ అక్కడ కింద ఆప్షన్స్లో కూడా ఉంటుంది మనల్ని టెంప్ట్ చేయడానికి, కానీ అది ఆన్సర్ అవ్వదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ 2 నెంబర్లను తీసుకుంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 2 నెంబర్స్ ఎలా చేస్తాం, a+b/2 అని చెప్పాను కదా, అలాగే దీన్ని కూడా చేసుకోవాలి. ఓకేనా? సో ఈజీగా రాసులు మొత్తము బై రాసుల సంఖ్య మొత్తం కలిపితే టైం వేస్ట్ కాబట్టి ఇలా చేసుకోవచ్చు. రాసులు మొత్తము బై రాసుల సంఖ్య అంటే ఈ 2 కలిపేస్తే 15 + 20 ఎంత అవుద్ది? 35 అవుద్ది. ఓకేనా? 35 ఎన్ని ఉన్నాయి? 1, 2 ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, 2 1ల 2 15 ఉంటుంది, 2 7ల 14, పాయింట్ పెట్టి 10 ఉంటుంది, 2 5ల 10. ఓకేనా? 17.5 అనేది వచ్చింది. ఓకేనా? సో ఈ అన్నిటి యొక్క సగటు యావరేజ్ అనేది 17.5. ఓకేనా? ఇలా వచ్చింది. అదేంటి బ్రో మరి రాసుల మొత్తం పై రాసుల సంఖ్య అంటే అన్నీ వేసి కొట్టాలి కదంటే, ఇది ఎప్పుడైనా అన్నీ ఈక్వల్గా ఒక వాల్యూ అనేది రిలేషన్ ఉన్నప్పుడు ఇలా పెద్ద నెంబర్ ఇస్తుంటాడు. ఇంత పెద్ద నెంబర్ ఇస్తే ఆ మధ్యలో వాల్యూ తీసుకుని ఇలా చేస్తే మీకు ఆన్సర్ వస్తుందని చెప్పే ప్రయత్నం మాత్రమే. ఓకేనా? ఏది తక్కువ ఎక్కువ ఇష్టానికి ఇచ్చిన నెంబర్లు కొన్ని ఉంటాయి, వాటికి మధ్యలో ఇలా గీత గీసి చేశారు, మొత్తం తప్పు అయిపోతాయి. ఓకేనా? కామన్ రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలి. ఓకే, సరే, దీన్ని అనుసరించి ఇప్పుడు చేద్దాం. మొత్తం కలిపేసి చేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా? ఇది వస్తుందో రాదో చూద్దాం, తప్పు పోద్దేమో. ఓకేనా? సో 5, 10, 15, 15,
30, 30, 20, 50, 50, 30, 80, 80, 80, 20, సో 100, 105 వస్తుంది. ఓకేనా. సో 105 వస్తుంది. 105 ఇది రాసులు మొత్తం. ఓకేనా. సో రాసుల సంఖ్య ఇప్పుడు ఎంత వస్తుంది? 1, 2, 3, 4, 5, 6. ఓకేనా. సో 6 ఇప్పుడు కట్ చేయండి. 6, 1, 6, 45 ఉంటుంది. 6, 7, 42, 3 ఉంటుంది. పాయింట్ పెట్టి 0 పెడితే 30 అవుద్ది. 6, 5, 30 కట్ అయిందా? 17.5 చూడండి, ఈజీగా వచ్చింది కదా. సో ఎప్పుడైనా మనకి ఇక్కడ స్టార్ట్ చేసి ఎంతవరకు ఒక ప్రాబ్లం ఇస్తే అన్నిటికీ కామన్ ఫ్యాక్టర్ ఏదైనా +5 +-5 లేదంటే +6, 7 ఏదైనా సరే ఒకటే కామన్గా ఉంటే ఇలా మధ్యలో నెంబర్లు తీసుకొని ఇలా చేసుకుంటే ఈజీగా వస్తుందని చెప్పాను. ఓకేనా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. x km/h, y km/h ఇలా ఎప్పుడైనా రెండు స్పీడ్స్, రెండు వేగాలు, ఏవైనా వేగాలు అంటాం కదా స్పీడ్స్ని. ఇలా ఇది ఎప్పుడు ఎక్కడంటే మనకి ఈ డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ట్రైన్స్ అలాగే ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఇక్కడ ఎక్కువ తగులుతూ ఉంటుంది ఇది. ఓకేనా. సో ఇలా అడుగుతుంటాడు ఒక్కొక్కసారి. సంథింగ్ ఏదో ఇస్తాడు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఎంత వేగంగా వెళ్తాడో km/hకి వెళ్తాడు, ఇన్ని కిలోమీటర్లు గంటకి, ఇన్ని కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు వెళ్తాడో, లేదంటే వై అనే అతను ఉన్నాడు 10 km/h అని చెప్పేసి వెళ్తున్నాడు. సో 5 కిలోమీటర్లు గంటకు వెళ్తాడు, 7 కిలోమీటర్లు గంటకు వెళ్తాడు అని చెప్పేసి ఇలా ప్రాబ్లం అనేది ఇస్తూ ఉంటాడు అక్కడ. ఓకేనా. ఆ చాప్టర్ వచ్చినప్పుడు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఎప్పుడైనా రెండు స్పీడ్స్, రెండు వేగాలు అనేవి క్వశ్చన్లో మనకు కనిపిస్తే దీనికి సగటు అనేది ఎలా కట్టాలంటే ఎప్పుడు వేసే ఫార్ములా ఇది వేసేయకూడదు. ఓకేనా. దీనికి సగటు సపరేట్ ఉంటుంది. చూడండి, 2xy / x + y. ఓకేనా. సో ఎక్సే ఎందుకు వేసుకున్నా అంటే ఇక్కడ ఎక్స్లు వేసాను కాబట్టి మీకు అర్థం అవ్వాలని ఇది వేసాను. ఒకవేళ ఇక్కడ ఏలు వేసాను అనుకోండి, అప్పుడు ఇక్కడ మారిపోద్ది. ఓకేనా. సో 2 × x × y / x + y ఈ ఫార్ములా అనేది ఎప్పుడైనా రెండు స్పీడ్లు ఇస్తే దానికి సగటు కొనుక్కోవాలనుకుంటే ఇలా వేసి చేయాలి. ఓకేనా. ఇక్కడ 10 km/h అంటే ఆ 10 కిలోమీటర్లు ఇక్కడ వేస్తాం. 2 × 10 కిలోమీటర్లు y ఎంత ఇస్తాం అది ఇక్కడ మళ్ళీ వేస్తాం. ఆడొక 5 కిలోమీటర్లు అయితే ఆ 5 కిలోమీటర్లు ఇక్కడ వేస్తాం. ఓకేనా. తర్వాత 10 కిలోమీటర్లు + 5 కిలోమీటర్లు వేసి మొత్తం కొడితే ఆన్సర్ వచ్చేది. ఓకేనా. సో ఇలా చేస్తాం. ఇది కూడా కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటే ముందు వచ్చే ప్రాబ్లమ్స్కి మనకి ఈజీగా అవుద్ది. సో ఇక్కడ చూడండి, సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని చెప్పేసి చెప్పాం. ఒక్కసారి రాసుల మొత్తం అడుగుతుంటాడు. మొత్తం అంటే ఏంటి? ఈ పైన అడుగుతుంటాడు. దీనికి ఫార్ములా ఏంటంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య. ఈ ఫార్ములాలు అని చెప్పేసి పెద్దగా ఏమనుకోకండి. మీరు ఒక 10 ప్రాబ్లమ్స్ చేశారంటే ఆటోమేటిక్గా దేనికి ఏది వేస్తారో ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా. చూడండి, సగటు ఇంటూ రాసుల సంఖ్య ఇలా చేసామంటే మనకు రాసుల మొత్తం అనేది వస్తుంది. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతాడు. అవి మనం చేద్దాం, మీకు అర్థమయ్యేటట్టు నీట్గా చెప్తుంటా ముందు వీడియోస్లో. ఓకేనా. సో దీన్ని మీకు అర్థం అవ్వడం కోసం ఒక చిన్న ప్రాబ్లం చెప్తే చూడండి. ఒక 5 రాసుల యొక్క సగటు, ఒక 5 రాసులు ఇచ్చాడు ఏదో సంథింగ్. ఆ 5 రాసుల యొక్క సగటు అనేది 16 అయినా మొత్తం ఎంత? ఓకేనా. సో ఇలా ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. సో ఇప్పుడు మనకి మొత్తం ఎంత అన్నాడు కాబట్టి రాసుల మొత్తం ఫార్ములా మనకు తెలుసు. సగటు ఇంటూ రాసుల సంఖ్య. సగటు ఎంత ఇచ్చాడు? 5 రాసుల సగటు 16 ఇచ్చాడు. సో 16 ఇంటూ 5 రాసులు అని ఇచ్చాడు కదా, ఈ 5 రాసులు ఇక్కడ వేసుకుంటాం ఇంటూ 5 రాసులు అంటే మళ్ళీ మీరు ఏదో అనుకోకండి, వీటినే ఇవేవో ఉన్నాయి 5 ఇచ్చామా. సో వీటినే రాసులు అంటాం. ఓకేనా. అలాంటి ఒక 5 రాసులు సగటు ఏమో 16 ఇచ్చాడు, సగటు 16 వేసాం, 5 రాసులు అన్నాడు కాబట్టి 5. ఓకేనా. సో ఇప్పుడు చేద్దాం. 16 × 5 = 80 ఇలా వస్తుంది. రాసులు మొత్తం ఎంత వచ్చింది? 80. ఓకేనా. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఈ రాసులు మొత్తం అని ఇది మీకు ఈ ఫార్ములా చెప్పాను కాబట్టి ఈ ప్రాబ్లం కూడా చెప్తున్నా, మీకు కొంచెం అర్థమవుద్దని. ఓకేనా. ఒకసారి వినండి. 13, 16, 20 B 27ల సగటు 19 అయినా B విలువ ఎంత అంటుండు. ఓకేనా. సో చూడండి, సింపుల్గానే ఉంది, చిన్న ప్రాబ్లం ఇది. ఓకేనా. చిన్న ప్రాబ్లం
మనకి దీని గురించి కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా చేసేయచ్చు. ఓకేనా. 13, 16, 20 బి 27ల సగటు 13 అయినా బి విలువ ఎంత అంటుంటాం. మీరు ఇక్కడ ఒక ఈ కాన్సెప్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, ఈ బి ప్లేస్లో మనకు 0 ఉన్నా ఏ వాల్యూ ఉన్నా కానీ 0 ఉంది కదా అని చెప్పేసి కొట్టేయకూడదు, అర్థమైందా. సో 0 ఉంటే దాన్ని కూడా లెక్కేయాలి. ఈ రాసుల సంఖ్య అని ఉంది కదా, అది మిస్ అవ్వద్దు. మళ్ళీ 0ని మిస్ చేస్తే 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇక్కడ 0 ఉంది కదా అని చెప్పేసి 0 వెయ్యి మేము తీసేస్తామంటే అప్పుడు ఎన్ని అవుతాయి? 1, 2, 3, 4 అవుతాయి. సో మొత్తానికి ప్రాబ్లం పోద్ది. కాబట్టి 0 ఉంటే 0ను కూడా అక్కడ మనం ఉంచాలి, ఎందుకంటే అది ఒక సబ్జెక్ట్ అవ్వచ్చు. ఓకేనా. సో అందుకు మనం ఇది ఒకటి చిన్నది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు క్లియర్గా చూసినట్లయితే 13, 16, 20, 27 ఇచ్చాడు, మధ్యలో బి ఇచ్చాడు. బి అనేది ఒక నెంబర్, అది మనకు తెలియదు. కానీ ఇటు సగటేమో 19 అయినా బి విలువ ఎంత అన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు చిన్న లాజికల్గా మనం ఆలోచిస్తే మొత్తం కొనుక్కోమనుకోండి. సో మొత్తం కొనుక్కుంటే అప్పుడు ఈ 13, 16, 20, 27 వీటిని మనం మైనస్ చేస్తామనుకోండి, ఆ మొత్తం వాల్యూలో ఇంకొంత మిగులుతుంది. ఇవన్నీ మైనస్ చేస్తే ఆ వాల్యూనే బి వాల్యూ అవుతుంది. ఓకేనా. సింపుల్, అర్థమైందా. సో ఇప్పుడు చేద్దాం చూడండి. రాసుల మొత్తాన్ని మనం కొనుక్కుందాం. రాసుల మొత్తం అంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య. సగటు ఎంత ఇచ్చారు? 19 ఇచ్చాడు. సో ఇక్కడ రాసుల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఓకేనా. సో 5 ఎంత వస్తుంది చూడండి. 19 5 అంటే 95. ఓకేనా. సో 95. ఇక్కడ ఇప్పుడు ఇది మొత్తం వాల్యూ, మనకు బి వాల్యూ కావాలి కాబట్టి ఇవన్నీ మనం కలిపేసి దీంట్లో మైనస్ చేసామంటే బి వాల్యూ మనకు వస్తుంది. ఓకేనా. ఇవన్నీ కలిపితేనే మొత్తం వాల్యూ. సో ఇవన్నీ కలిపితే మొత్తం వాల్యూ కాబట్టి బి వాల్యూ కూడా ఇందులోనే ఉంది. అందుకే ఇవన్నీ కలిపి మనం మైనస్ చేస్తే ఆ బి వాల్యూ మనకు బయటపడుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి 13, 16, 20, 27 ఇవన్నీ మనం కలపాలి. కలిపితే ఎంత వస్తుంది? ఫస్ట్ ఈ 10 ప్లేసెస్లో ఉన్నవి కలిపేద్దాం. 20, 20, 40, 40, 30 20, 20, 40, 40, 50, 60. ఓకేనా. సో 60 తర్వాత ఈ 1 ప్లేస్లో ఏమున్నాయి? 7, 3, 10, 16. సో మొత్తం 76 అనేది వస్తుంది. ఓకేనా. 76 ఇది. సో ఈ 76ని మైనస్ చేయండి, ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ 10 వెళ్తే 15లో 6 తీస్తామంటే 9. ఇక్కడ 8 ఉంటుంది, 8లో 7 తీస్తే 1. సో 19 వచ్చింది. ఓకేనా. సో ఈ బి వాల్యూ ఎంత ఇప్పుడు? 19. ఓకేనా. సో ఇది ఒక చిన్న ప్రాబ్లం. ఇలాంటివే చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇక్కడ తగులుతుంటాయి. సరాసరి ఈ సగటు అంటేనా మొత్తం భలే ఉంటుంది ఇది చాప్టర్. నేను ప్రతి క్వశ్చన్ చెప్తా, ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో బేసిక్స్ నుంచి మనం అడ్వాన్స్ వరకు ప్రాబ్లమ్స్ అనేవి లైన్గా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోతాం. ఇది ఈరోజు బేసిక్ క్లాస్. ఓకేనా. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. తొందరగా మళ్ళీ వస్తాను. ఈ చాప్టర్ కూడా తొందరగా మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.